దర్శకులకు హ్యాండ్ ఇవ్వడంలో రణ్వీర్ సింగ్ పీహెచ్డీ చేశాడు. ముఖ్యంగా సౌత్ ఫిల్మ్ మేకర్స్ కి చుక్కలు చూపించాడు. అందులోనూ ఓ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాక మన దర్శకుల వైపు తొంగి చూస్తాడా? ప్రశాంత్ వర్మ విషయంలో జరిగింది బోయపాటి మర్చిపోయాడా? డైరెక్టర్స్ కి హ్యాండ్ ఇవ్వడంలో భార్య దీపికా పదుకొనేని మించిపోతున్నాడు రణవీర్ సింగ్. ధురంధర్ బ్లాక్ బస్టర్ హిట్ రణవీర్ ని మార్చిందా అంటే కానే కాదు. డాన్ 3 కన్నా ముందే ఇద్దరు సౌత్ దర్శకులతో కొంతకాలం ట్రావెల్ చేసి వాళ్ల టైం ఎనర్జీని వేస్ట్ చేయించి ఆ తర్వాత గుడ్ బై చెప్పిన ఎక్స్పీరియన్స్ తనది. హనుమాన్ హిట్ తర్వాత రాక్షస అనే మూవీ కోసం రణ్వీర్, ప్రశాంత్ వర్మ కొలాబరేట్ అయ్యారు. స్టోరీ డిస్కషన్ కూడా జరిగింది. కానీ చివరకు క్రియేటివ్ డిఫరెన్సెస్ వల్ల ప్రాజెక్టు మొదలు పెట్టకుండానే ఆగిపోయింది. మలయాళ హీరో కమ్ దర్శకుడు బాసిల్ జోసెఫ్ది కూడా ఇదే కథ. మిన్నల్ మురళి మూవీని చూసి ఇంప్రెస్ అయిన రణ్వీర్ బాసిల్తో సినిమా చేయాలని ప్లాన్ చేశాడు. కానీ అది కూడా సెట్ కాలేదు. ఇప్పుడు ధురంధర్ సక్సెస్ తర్వాత డాన్ 3 చేస్తానని కమిట్ అయిన ఫరాన్ అఖ్తర్ కు హ్యాండ్ ఇచ్చాడు. నెక్స్ట్ యాక్షన్ సినిమా చేయలేనంటూ కబుర్లు చెప్పాడు. చేసేదేమీ లేక మరో హీరోని వెతుక్కునే పనిలో పడ్డాడు ఫరాన్. ఇప్పుడు గల్లీబాయ్ కోసం మరో ఇద్దరు సౌత్ దర్శకులు గాలం వేస్తున్నారట. సౌత్ లో గ్రాండియర్ మూవీలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన ఎన్ శంకర్ వేల్పారి అనే ఓ నవలను సినిమా తీయాలని ఎప్పటినుంచో ప్లాన్ చేసుకుంటున్నాడు. అయితే వరుస డిజాస్టర్స్ వల్ల ఈ ప్రాజెక్టును టేకప్ చేసేందుకు నిర్మాతలు ముందుకు రావట్లేదు. ఎట్టకేలకు బాలీవుడ్ నిర్మాణ సంస్థ పెన్ స్టూడియో ఓకే చెప్పడానికి కొన్ని కండిషన్స్ పెట్టిందట. ఇక హీరో వెతుకులాట్లో పడ్డారు శంకర్. ఈ కథను విక్రమ్, రణ్వీర్ సింగ్ తో తెరకెక్కించాలని అనుకుంటున్నట్లు సమాచారం. అలాగే అఖండ 2తో బాలయ్య ఫ్యాన్స్ అంచనాలు అందుకోలేకపోయినా బోయపాటి శ్రీను కూడా రణ్వీర్ తో సినిమా చెయ్యాలని అనుకుంటున్నట్లు టాక్. రీసెంట్ గా ముంబైలో హీరోని బోయపాటి కలవడం హాట్ టాపిక్ అయింది. ఇదంతా సరే, హిట్టున్న దర్శకులకే హ్యాండ్ ఇచ్చే రణ్వీర్ సింగ్ ఫ్లాప్స్ లో ఉన్న ఈ డైరెక్టర్స్ కు ఛాన్సులు ఇస్తాడంటారా? చూద్దాం.